లేదు, నేనేది కావాలని చేయలేదు. నిన్ను మోసం చేసే ఉద్దేశమే నాకు లేదు. నేను మోసగాడిని కాదు. నేను మోసగాడిని కాదు. నేను మోసగాడిని కాదు. నేను మోసగాడిని కాదు. ఏమండి? మోసగాడిని కాదు. ఏమండి? ఏమండి? ఏమైనా పీడకలు వచ్చిందా? ఏమైందండి? నేను మోసం చేయలేదు, నేను మోసగాన్ని కాదని కలవరేస్తున్నారేంటి? ఏం లేదు, ఏదో డిస్టర్బ్ అయ్యానంతే. అయ్యో, మొహం అంతా చెమటలు పట్టేశాయి. నేను చెప్తుంటే మీరు విననే లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, నీళ్ళు తాగండి. ఏమండి, నిద్రలో మీరంత బిగ్గరగా అరవగానే నా గుండె ఆగిపోయినట్టయింది. మీకేమైందోనని ఎంత కంగారు పడిపోయాను. సారీ సీత. ఇలాంటి చోట మీకు సరిగ్గా నిద్ర పట్టదని నేను అనుకుంటూనే ఉన్నాను. అదే జరుగుతోంది. సీత ప్లీజ్, నాకేమీ కాలేదు. నువ్వు పడుకో. ఆహా, పర్లేదండి. ముందు మీరు పడుకోండి. పర్లేదు సీత, నువ్వు వెళ్ళి పడుకో. సీత నా కోసం ఎంత టెన్షన్ పడింది, నాకేమైందో అని ఎంత ఆరాటంగా మాట్లాడింది. తాళి అనే బంధంతోనే ఒక భార్యగా తనకి నా మీద అంత కేరింగ్ మొదలైందా? ఆయనకి చాలా పెద్ద పీడకలే వచ్చినట్టుంది. పాపం చిన్నపిల్లల్లా నిద్రలో కలవరించారేంటో. నేను మోసగాణ్ణి కాదు అని బిగ్గరగా అరిచారేంటి? దేవుడ్లాంటి ఆయన ఎవరినైనా మోసం చేయడమా? అలాంటిది కలలో కూడా జరగనే జరగదు. అల్లుడు గారు ఇంకా లేచినట్లేరే. తలస్నానం చేస్తారేమో అని తొందరపడి వేడి నీళ్ళు పెట్టేశాను. అల్లుడు గారు లేచేసరికి చల్లారిపోతాయేమో. అమ్మ సీత, అల్లుడు గారి స్నానం కోసం వేడి నీళ్ళు పెట్టానమ్మా. నాన్నా, ఇంత పొద్దున్నే వేడి నీళ్లు పెట్టావెందుకు? ఎందుకేంటమ్మా? అల్లుడు గారికి నలుగు పెట్టి తలకపోయొద్దు. నాన్నా, ఏమంటున్నావు? అవునమ్మా, ఇది మొదటిసారి ఇంటికొచ్చిన అల్లుడికి చేసే మర్యాద, చేయాల్సిన పద్ధతి కూడా. నాన్నా, ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉంటాయో లేదో. నువ్వు వదిలేయమ్మా, అల్లుడు గారికి నేను సర్ది చెప్పుకుంటాను, ఆయన అర్థం చేసుకుంటారు. నేను నచ్చ చెప్తాను కదా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి అల్లుడు గారు. మావయ్య గారు, ఏంటి హడావిడి? ఏం లేదు బాబు, ఇవాళ తమరికి అభ్యంగర స్నానం చేయిద్దామని ఆశపడ్డాను అంతే. ఏం స్నానం? అదే బాబు, తలంటు స్నానం. మీరు త్వరగా వచ్చేస్తే నేను స్నానం చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యో మావయ్య గారు, మీరు స్నానం చేయించడం ఏంటి? తప్పు బాబు, అలా అనకూడదు. ఇది మామగారు అల్లుడికి చేయాల్సిన మర్యాద. మా ఊళ్ళో ఇదే ఆచారం, పద్ధతి కూడా. నాన్నా, ఆయనకి ఇలాంటివన్నీ అలవాటు ఉండవు కదా. బలవంతం చేయకండి నాన్నా. అబ్బా నువ్వు ఊరుకోమ్మా. బాబు, నీకోసం వేడినీళ్ళు,
మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె, నలుగు పెట్టడానికి శనగపిండి, తలకు పెట్టడానికి కుంకుడికాయ రసం కూడా సిద్ధం చేశాను. మరి అవన్నీ ఎక్కడ మావయ్య గారు? అదుగో బాబు, ఆరు బయట. కానీ ఆరు బయట స్నానం చేయడం అంటే బాబు, తమరేమి మొహమాట పడకండి. ఇన్నాళ్ళు మీరు బాత్రూంలో 5 నిమిషాలు అలా 4 చెంబులు నీళ్లు పోసుకొని స్నానం చేసి ఉంటారు. ఇప్పుడు నేను మీకు అసలైన తలంటు స్నానం ఏంటో, ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒళ్ళంతా నూనె రాసి మసాజ్ చేసి నా చేత్తో తాళం వేస్తూ తలంటు స్నానం చేయించానంటే అబ్బా, గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది. నా మాట నమ్మండి. తప్పదా? నన్ను అడుగుతారేంటి? మా మాళ్ళల్లో మీరే చూసుకోండి. అంటే బాబు, ఇది మీ పేద మామగారు చేసుకునే సేవ అనుకో. ఈ పంచి కట్టుకొని త్వరగా రండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా, అల్లుడు గారిని త్వరగా తీసుకొచ్చేయి. అలాగే నాన్న. రండి, కూర్చోండి బాబు. బాబు, తలంటు స్నానం అంటే చేయించుకునే వాళ్ళకి మాలిషు, చేసే వాళ్ళకి కసరత్తు అన్నమాట. మీరే చూస్తారుగా. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత, ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. అమ్మా సీత, ఆ టవల్ అందుకో. మావయ్య గారు, ఇటువంటి నేను తుడుచుకుంటాను. లేదు బాబు, తలంటు స్నానం చేయించాక చక్కగా తల మొత్తం తుడిస్తేనే హాయిగా ఉంటుంది. మీరు కూర్చోండి, కూర్చోండి బాబు. మావయ్య గారు, ఏదో బాత్రూంలో షవర్ కింద నిలబడి హెడ్ బాత్ అని చేయడం తప్ప ఇలాంటి స్నానాన్ని నేనెప్పుడూ చేయలేదు. అదే మీ భాషలో అభ్యంగన స్నానాన్ని. అల్లుడు గారు, మీకు నచ్చింది కదా? ఇక నుంచి ప్రతి పండక్కి మీరు ఇక్కడికి రావాల్సిందే, నా చేతో అభ్యంగన స్నానం చేయించుకోవాల్సిందే. ఏంటమ్మా, నా మాటలకు నవ్వొస్తుందా? నీ మాటలకు కాదు నాన్న, నీ బట్టలను ఒకసారి చూసుకో. యాదవ బట్టలు ఆరేసుకుంటే ఆరిపోతాయమ్మా, కానీ అల్లుడు గారికి ఇలా స్నానం చేయించే అవకాశం మళ్ళీ ఎప్పటికొస్తుందో. బాగుంది మీ మామ అల్లుళ్ళ సంబరం. నేను లోపలికెళ్ళి బట్టలు తీసుకొస్తాను. అలాగేనమ్మా. రండి అల్లుడు గారు. ఆయన మహారాజులాగా కోట లాంటి ఆ ఇంట్లో పెరిగారు.
ఇక్కడ ఇంత చిన్న ఇంట్లో ఎలా సర్దుకుంటారో అని భయపడ్డాను. కానీ ఆయనలో నేను బాగా డబ్బున్నవాణ్ణి, పెద్ద కంపెనీని నడిపిస్తున్నవాణ్ణి అనే అతిశయం ఏమాత్రం లేదు. పాపం రాత్రంతా దోమలు కుడుతున్నా, సరిగ్గా గాలాడకపోయినా కూడా అదేవి పెద్ద విషయమే కాదన్నట్టు చాలా మామూలుగా ఉన్నారు. అంతేకాదు, మావయ్య గారు అంటూ మా నాన్నతో ఎంతో చనువుగా మాట్లాడుతున్నారు. నాన్న కూడా అల్లుడు గారు అంటూ తనకి తలంటు స్నానం చేయిస్తానంటే సంతోషంగా ఒప్పుకున్నారు. ఇదంతా చూస్తున్నా నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అక్కడ మా అత్త కోడళ్ల మధ్య దూరం ఉన్నా, ఇక్కడ మామ అల్లుళ్ళు కలిసిపోయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఈయనగారు పర్స్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటూ ఉంటారేమో. తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. మావయ్య గారు, ఏంటిది? అల్లుడు గారు, మీకోసమే సాంబ్రాణి పొగ వేద్దామని సిద్ధం చేశాను. సాంబ్రాణి పొగ? అది చంటి పిల్లలకు కదా, నాకెందుకు? భలే వాళ్ళు అల్లుడు గారు. సాంబ్రాణి పొగ వేసుకోవడానికి చిన్న పెద్ద తేడా ఏంటి? శుభ్రంగా తలంటు పోసుకున్నాక సాంబ్రాణి పొగ వేసుకుంటే ఆ పొగకి జుట్టు కుదుళ్ల దాకా అంతా శుభ్రపడుతుంది. ఒక్క ఎంట్రుకు కూడా రాలిపడదు. అంతే. మావయ్య గారు, చాలా చిట్కాలు తెలిసే. ఏదో బాబు, పల్లెటూరు వాళ్ళం కదా, మా అలవాట్లు మా చేదస్తాలు మీకు కొంచెం వింతగానే అనిపించవచ్చు. కానీ తలంటు పోసుకున్నాక సాంబ్రాణి పొగ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడేదే. నా మాట నమ్మండి. ఇది మావగారి సేవలో పార్ట్ 2 అనుకోవాలా? అల్లుడు గారు, మీరు ఎలా అనుకున్నా సరే సాంబ్రాణి పొగ వేయించుకుంటే చాలు నాకు. మీరు అనుకుంటే చాలు, వదిలిపెట్టరు కదా. సరే, అలాగే కానివ్వండి. ఆహా, అల్లుడు గారు, మీ జుట్టయితే చాలా ఒత్తుగా ఉంది బాబు. రోజు చక్కగా క్రాపు దూకుంటే మీరు చాలా అందంగా హుందాగా కనిపిస్తారు. మావయ్య గారు, మొన్నటిదాకా మీకు నేను రాధాకృష్ణ గారి అబ్బాయిగానే తెలుసు. ఇంత హఠాత్తుగా మీకు నా మీద ఇంత అభిమానం ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? ఎలా ఉంది బాబు, మీ పెళ్లిలో కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు పంతులు గారు ఏం చెప్పారో గుర్తుందా? అల్లుడంటే ఆ శ్రీ మహావిష్ణు స్వరూపం అనుకోవాలట. భగవంతుడినైతే ఆరాధిస్తాం, మీరు అల్లుడు గారు కాబట్టి అభిమానిస్తున్నాను, అంతే. అలా కూర్చోండి బాబు. నాన్నా, ఏంటిదంతా? చూస్తూ అడుగుతావేంటమ్మా? సాంబ్రాణి పొగేస్తున్న అల్లుడు గారికి. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇంకాసేపు ఆగితే పూజ గదిలో కూర్చోబెట్టి ఆయన గారిని దేవుణ్ణి చేసి హారతి కూడా ఇస్తావా? ఇస్తే మాత్రం తప్పేంటమ్మా? కూతుర్ని చేపట్టినవాడు
కూతుర్ని జీవితాంతం తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. నా అల్లుడు అని చెప్పుకునే అంత యోగ్యుడైన శ్రీరాముడు దేవుడు కాక ఇంకేంటమ్మా? ఏంటండి మా నాన్న మిమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు? అదేం లే సీత, రియలీ ఐమ్ ఎంజాయింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక మీ బట్టలు సర్దుతుంటే మీ పర్సులో నుంచి ఒక ఫోటో కింద పడింది. అదేమో గాలికి ఎగురుకుంటూ వెళ్ళింది. దాని వెనకాల నేను కూడా పరిగెత్తాను. మొత్తానికి ఎలాగో అలా దాన్ని పట్టుకొచ్చాను. సీత, నువ్వు ఆ ఫోటోని చూసావా? చూశానండి. ఏంటి, సీత శశి ఫోటోని చూసేసిందా? మరి చూసి కూడా ఆ అమ్మాయి ఎవరని అడగలేదేంటి? ఇదిగోండి ఆ ఫోటో. సీత, ఇది ఇలా ఎలా అయింది? క్షమించండి, మీ పర్సులో పెట్టుకున్న ఫోటో ఎవరితో గాని నా చేయి జారి గాలికి కొట్టుకుపోయి బురదలో పడి ఏదిగో మొహం కూడా కనిపించకుండా ఇలా అయిపోయిందండి. అల్లుడు గారు, ఇక ఈ ఫోటో పనికిరాదు. మీ పర్సులో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాన్న, ఆయన గారికి చెప్పాలా ఏంటి? ఈ బురద ఫోటోని ఆయన మాత్రం తన పర్సులో ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? తాతయ్య, ఏంటమ్మా? తాతయ్య ఏమైంది? డల్గా ఉన్నావేంటి? అదేం లేదమ్మా. అవును, నా సంగతి సరే, ఎప్పుడూ హుషారుగా ఉండే నువ్వు 2 రోజుల నుంచి నువ్వు కూడా డల్గా కనిపిస్తున్నావు. ఏమైందమ్మా? అబ్బా, ఏంటి తాతయ్య, ఏం తెలియనట్టే అడుగుతున్నావు? తెలిస్తే ఎందుకు అడుగుతానమ్మా? నా నోటితో చెప్పించాలని కదూ. సరే సరే, ఆ పేపర్ ఏంటి? ఇప్పటిదాకా పేపర్ మడతలే తిగిలేదు, కనీసం హెడ్లైన్స్ కూడా చూడలేదు. అవునా తాతయ్య? పెద్దవారు మీకే అలా ఉంటే మరి రామ్ అనే కనిపించకపోతే చిన్నదాన్ని నాకు మాత్రం బాధగా ఉండదా? ఏంటో తాతయ్య, అమ్మేమో సరిగ్గా మాట్లాడడం లేదు, అన్నయ్యేమో ఇంట్లో లేడు. ఏమీ తోచక నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. సీత వదిన వచ్చి కొద్ది రోజులే అయినా నాకు బాగా దగ్గరయ్యింది. తనతో మాట్లాడుతూ ఉంటే భలే సరదాగా ఉంటుంది తాతయ్య. నేను వదిన్ని బాగా మిస్ అవుతున్నాను. ఇంట్లో వదిన మిస్సింగ్, బయట గుమ్మం ముందు 3D ముగ్గులు మిస్సింగ్. వదిన తన చేత్తో వెన్న కల్పించే గుమగుమలాడే కమ్మటి కాఫీ మిస్సింగ్. ఇంట్లో సందడి మిస్సింగ్, సంతోషం మిస్సింగ్, టోటల్ గా అన్ని మిస్సింగ్ మిస్సింగ్ మిస్సింగ్. తాతయ్య, వదిన అన్నయ్య ఎప్పుడొస్తారు? తప్పదు కదమ్మా, పద్ధతి ప్రకారం వాళ్ళక్కడ 3 నిద్రలు చేసిన తర్వాతే కదా రావాల్సింది. ఏం పద్ధతిలో ఏంటో. తాతయ్య, ఆల్రెడీ 2 డేస్ అయిపోయాయి కదా, అంటే వాళ్ళు రేపు వచ్చేస్తారా? రావాలి. నా లెక్క ప్రకారం రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తారనుకుంటా. అంటే మా అన్నయ్యని వదిన్ని చూడాలంటే ఇంకా 24 అవర్స్ తప్పుతుందా? ఏంటమ్మా, ఆడపడుచు అర్ధమొగుడంటే విన్నాను గాని ఇలా నువ్వు మీ వదినను వదిలిపెట్టి ఉండలేకపోతుంటే అక్కడ మీ అన్నయ్య కష్టం అవుతుందేమో. తాతయ్య, నువ్వు నీ జోక్సును, నేనేం ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఈ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఇంత స్లోగా తిరుగుతున్నాయేంటి? గంటకి 600 నిమిషాలు అన్నట్టు చాలా స్లోగా తిరుగుతున్నాయి. కొంచెం స్పీడ్గా తిరిగితే వీటి సొమ్మేం పోయిందో.
ఏరా వెంకట్, అల్లుడికి మసాజ్ చేయడాలు, తలస్నానాలు చేయించడాలు అన్నీ అయిపోయాయా? ఒరే నారాయణ, నువ్వు చూసావా ఏంటి? అరే వెంకట్, ఎదురు బదురేళ్లలో ఉండేవాళ్ళం. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. చూడకుండా ఎలా ఉంటాంరా? ఏదో లేరా, నా తృప్తి కోసం అలా చేశానంతే. మరి ఇంకే, ఆ చేత్తోనే నీ అల్లుడికి హారతి కూడా ఇచ్చి గంటను కూడా కొట్టి పూజను కూడా చేయలేకపోయావా? పుణ్యమైన వచ్చేది. ఒరే, మర్యాద లేకుండా నీ అల్లుడు అంటావేంటి? అల్లుడు గారు అను. సర్లేరా, నీ ఒక్కడికే వచ్చాడు అల్లుడు. అవునో, నా అల్లుడు గారు నాకు గొప్ప అయితే ఏంటి? సర్లేరా, 3 నిద్రలకి కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి రప్పించావు. చక్కగా అన్ని పద్ధతిగా జరిపించావు. ఇప్పుడు సంతోషమేగా? ఆ, చాలా సంతోషంగా ఉందిరా. కానీ ఒరే వెంకట్, మనిషి మర్మం, మాను చేవ బయటికి తెలియవు అన్నట్టు అడిగితే గాని ఏది బయట పెట్టవు కదరా, చెప్పరా? ఏదో పద్ధతి ప్రకారం 3 నిద్రల కోసం కూతుర్ని అల్లుడిని ఇంటికి రప్పించాను. ఉన్నంతలో నాకు చేతనైంది చేశాను. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అల్లుడు గారికి సీతకి కొత్త బట్టలు పెట్టాలి కదా. చేతిలోనేమో చిల్లి గవ్వలేదు. ఉన్నవన్నీ కార్యం ఏర్పాట్లకి ఖర్చయిపోయాయి. ఇంకా సేపట్లో వాళ్ళు బయలుదేరతారు. ఈలోగా ఏం చేయాలో పాల్పోవడం లేదురా. పెద్ద సమస్య వచ్చిందిరా. ఇప్పుడు ఏం చేద్దామని? అది తోచకే తికమక పడిపోతున్నాను. ఒరే వెంకట్, నా దగ్గర కూడా డబ్బులేమీ లేవు. నారాయణ, ఉన్న 10,000 మొన్న నువ్వు వియ్యాల వారింటికి వెళ్ళినప్పుడు వ్రతానికి బట్టలు చదివించాలంటే నీకే ఇచ్చేశాను కదరా. నోరు తెరిచి ఇది సమస్య అని చెప్పినా కూడా సాయం చెయ్యలేకపోతున్నాను. ఏమనుకోకరా. చిచి, అవే మాటలరా. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలీదా? చాలీ చాలని దుప్పట్లాంటి బతుకైపోయింది. అల్లుడు గారిని అందలం ఎక్కించి ఊరేగించలేకపోయినా కనీసం పద్ధతి ప్రకారమైనా జరిపించాలి కదా. దానికి కూడా నాకు ప్రాప్తం లేదు. ఏం చేస్తాం? అల్లుడు గారు, ఏంటిది? ఇప్పటిదాకా మీరు అల్లుడని మీరు నాకు మర్యాద చేశారు. మరి ఈ అల్లుడు కూడా మావగారికి మర్యాద చేసుకోవాలి కదా.